దేవుని వందనాలండి. ప్రైజ్లా. మీరందరూ బాగున్నారండి. మీరందరూ బాగాలని సిస్టమ్ మరి దినదినము ప్రార్థిస్తుంది. మరి ఈరోజు విశ్వాసం గురించి మరి వాక్యం చెప్పుకుందామండి. ఇక విశ్వాసము మన జీవితంలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే విశ్వాసం లేకపోతే మనలో మరి ఏమీ లేనట్టే. విశ్వాసం అనేది నమ్మాల దేవుని మాట. అయితే ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఎందుకంటే దేవుడు మాట చెప్తే ఆ మాటనే మనము నమ్మాలి. కాబట్టి హెబ్రీ 11:6లో ఇది లేఖనం బోధిస్తుంది. కాబట్టి ఈ వాక్యము లేఖనం బోధిస్తుంది. కాబట్టి మనము విశ్వాసం కలిగి ఉంట చాలా ప్రాధాన్యమైనటువంటి మరి విషయం. ఈ యొక్క విషయమని గమనించాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని కూర్చున్న మాట వలన కలుగును. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినేది ఏంటంటే క్రీస్తుని గురించి వినుట ద్వారా మనకి మరి మాట వలన కలుగును. క్రీస్తు మాట వలన కూడా మనకు విశ్వాసం కలుగుతుంది. కాబట్టి రోమ 10:17లో మరొకసారి విశ్వాసం లేని మూర్ఖతరమ వారలారా అని సంబోధిస్తుంది వాక్యం. విశ్వాసం లేని వాళ్ళు ఎట్లాంటి వారంట? మూర్ఖ స్వభావం గలవారంట. కాబట్టి విశ్వాసం ఉంటే దేవుడికి ఇష్టలై ఉంటామంట. విశ్వాసం లేకపోతే దేవుడికి కూడా ఇష్టము గలవారముగా మరి ఉండము. కాబట్టి మనం దేవుడికి ఇష్టలై ఉండాలంటే మరి దేవుని మాట, క్రీస్తు బోధించే మాట నమ్మాల. నమ్ముట నీవులనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని నమ్ముట ద్వారానే మనము దేవుడి యొద్ద నుండి వాగ్దానాలను పొందుకుని దాన్ని నమ్మితేనే ఆ వాగ్దానం పొందుకోగలుగుతాం. కాబట్టి దేవుని విశ్వాసంతో దేవుని మాట నమ్ముదామండి. మరి నమ్మినప్పుడు ఆ మాట వాగ్దానము మనలో నెరవేర్తదని విశ్వాసించి నమ్మినప్పుడు నీకు ఫలాలు ఇచ్చునుగాక. ఆమేన్. అబ్రహాము నమ్ముట వలనే మరి విశ్వాసులకు తండ్రి అయ్యాడు. నమ్మాడు. మరి ఈ స్థలం ఉడిసిపెట్టి వెళ్ళిపోన్నప్పుడు ఆయన మాట నమ్మి వెళ్ళాడు. కాబట్టి పాలు తేనెలు ప్రవహించే దేశము ఆయనకి మరి ఫలింపు చేశాడు దేవుడు. అంతేకాదు మరి దేవుని మాట చూస తప్పకుండా అబ్రహాము నమ్మాడు. మరి యాకోబు కూడా దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టనని విశ్వాసంతో నమ్మాడు. కాబట్టి యాకోబును కూడా దేవుడు దీవించాడు. కాబట్టి ఆ రీతిగా మనం దేవుని మాట వింటే విశ్వాసంతో నమ్మితే ఆ సమస్తము కూడా దేవుడు మనకి సాధ్యం చేసే దేవుడు. కాబట్టి నమ్ముదామండి. ఆమేన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఆమేన్.